ఐఎమ్ సో సారీ మా. ఈ వీడియో నిన్ను చాలా బాధపడుతుంది, నిన్ను ఖచ్చితంగా భయపెడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అవే రియాలిటీస్. కాంపిటేటివ్కి అందరూ జాబ్ కొట్టాలని వస్తారు, కానీ అందరూ సక్సెస్ అవ్వరు. 100 మంది ఎగ్జామ్ రాస్తే ఒక్కడికే జాబ్ వస్తుంది మా. ఈ వీడియో జాబ్ కొట్టిన ఒక్కడి కోసం కాదు, కొట్టలేని 99 మంది కోసం. ఆ 99 మందిలో ఉన్న నీ కోసం. అందరూ గవర్నమెంట్ జాబ్ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, జాబ్ కొట్టాక లైఫ్ ఎలా ఉంటుందో చెప్తారు, కానీ ఆ జాబ్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ ఎవడో మాట్లాడము. అంతెందుకు, నేనే ఉన్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చాక, రైల్వేలో జాబ్ వచ్చాక నేను ఎన్ని రీల్స్ చేశాను నాకే తెలియదు. ఆ రీల్స్ అన్ని చూసి అన్న జాబ్ ఎలా కొట్టాలి అని అడిగినోడే తప్ప వాట్ ఐ హ్యావ్ బీన్ త్రూ, వాట్ ఎవ్రీ ఆస్పిరెంట్ హ్యావ్ బీన్ త్రూ అనేది ఎవడు అడగడమా. ఈ వీడియోలో నేను అదే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ప్రజెంట్ ఢిల్లీ ప్రొటెస్ట్ కానీ నీట్ పేపర్ లీక్ కోసం మాట్లాడను, కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. యాజ్ ఏ ఆస్పిరెంట్ నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. అది నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయం కూడా నువ్వు గ్రహించలేవు మా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించు, ఈ ఇయర్ నువ్వు ఎన్ని నోటిఫికేషన్స్ అప్లై చేసావు, అందులో ఎన్ని ఎగ్జామ్స్ రాసావు, లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్, మీరు ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్స్ అప్లై చేశారు, ఎన్ని రాశారు, మీరు అప్పటికి ఇప్పటికి ఎన్ని వేకెన్సీలు వస్తున్నాయి, ఎన్ని తగ్గిపోయాయి, ఇంకెన్ని తగ్గిపోతాయి, అసలు నెక్స్ట్ రిక్రూట్మెంట్ వస్తుందా, అసలు వేకెన్సీలు ఇంకా పెంచుతారా, తీస్తారా, ఏజ్ లిమిట్ పెంచుతారా, అంతెందుకు మామ, ఎగ్జామ్ మొన్న గ్రూప్ డి అయినట్టు డిలే అవ్వకుండా ఉంటుందా? ఇవన్నీ వదిలేద్దాం. నువ్వు కష్టపడి చదివిన పేపరు, ఒక్క నిమిషం, అది మామ అవన్నీ అవుతానే ఉంటాయి, కానీ నువ్వు మాత్రం ప్రిపేర్ అవుతానే ఉంటావు మామ. నువ్వు నోటిఫికేషన్ అప్లై చేసే టైంకి నీ ఫ్రెండ్కి ఒక ప్రైవేట్ జాబ్ వస్తుంది. నువ్వు CBT 1 రాసే టైంకి నీ ఫ్రెండ్కి ప్రమోషన్ వస్తుంది. నువ్వు CBT 2 రాసే టైంకి నీ ఫ్రెండ్కి పెళ్ళి అవుతుంది. నువ్వు DB మెడికల్కి వెళ్ళే టైంకి నీ ఫ్రెండ్కి పిల్లలు కూడా పుట్టేస్తారు మామ. అప్పుడు నీకు ఫైనల్ మెరిట్లో పోతే నువ్వు మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ చాప్టర్లు ఓపెన్ చేస్తావు అంటే నువ్వు చదివిన చాప్టరే మళ్ళీ 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 చదువుతావు. రివిజన్ అంటారు. అది కాంపిటేటివ్లోనే కాదు, కాంపిటేటివ్ ఆస్పిరెంట్ లైఫ్లో కూడా ఉంది. వాడి జీవితమే అంత. అండ్ నీ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో నువ్వు నీ ఏజే కాదు మావ, నీ పేరెంట్స్ ఏజ్ కూడా కోల్పోతావు. నువ్వు జాబ్ కొట్టాలని నీ పేరెంట్స్ స్టార్టింగ్లో నిన్ను బాగా సపోర్ట్ చేస్తారు. నువ్వు ప్రిపేర్ అవ్వరా, జాబ్ కొట్టరా, జాబ్ కొడితే మన లైఫ్ సెటిల్ అవుతారా, మన ఫ్యామిలీ సెటిల్ అవుతుందిరా, ఇవన్నీ చెప్తారు. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత బాగానే ఉంటుంది, 4 సంవత్సరాల తర్వాత బాగానే ఉంటుంది, 6 సంవత్సరాల తర్వాత 8. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అటు ప్రైవేట్ జాబ్కి వెళ్ళలేవు, ఇటు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళలేవు. నువ్వు ఏ పాయింట్లో ఉంటావు అంటే నీ ఫ్యామిలీని డబ్బులు తీసుకోలేవు, నువ్వు వాళ్ళకి తిరిగి ఇవ్వలేవు, డబ్బులు వదిలే, నువ్వు జాబ్ ఇవ్వలేవు, సంతోషం ఇవ్వలేవు, ఏమీ ఇవ్వలేవు. నీ ఫ్యామిలీ దాకా ఎందుకు మామ, నువ్వు నీకే సంతోషాన్ని ఇచ్చుకోలేవు. అలాంటి స్టేజ్లో ఉంటావు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా, లేదా ఒక నోటిఫికేషన్ మళ్ళీ మొత్తం కోర్టు కేసు పెట్టి డిలే చేసేసిన, లేదా రిక్రూట్మెంట్ మొత్తం క్యాన్సిల్ చేసేసిన, పేపర్ లీక్ చేసిన, ఎగ్జామ్ స్కామ్ చేసినా సరే నువ్వేమీ చేయలేని పొజిషన్ మామ. నువ్వు ఫైట్ చేస్తావు, ప్రొటెస్ట్ చేస్తావు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తావు, ట్రాన్స్పరెన్సీ కోసం చేయగలవు. ఇవన్నీ చేసినా సరే అయిపోయిన నీ ఏజ్ని ఎలా మామ క్యాన్సిల్ చేస్తావు? దాన్ని ఎప్పటికీ క్యాన్సిల్ చేయలేవు, రీఅప్లై కూడా చేయలేవు. ఇదే మెయిన్ హార్ష్ రియాలిటీ మామ. నీ ఏజ్ మొత్తాన్ని లాగేస్తుంది. ఇది ఎవరు నీకు చెప్పరు, ఇది నీకు దిగుతున్నప్పుడు తెలీదు, ఇది దిగిపోయాకే తెలుస్తుంది మామ. నువ్వు రియలైజ్ అవ్వలేనిది ఏంటంటే, నువ్వు ఎగ్జామ్కి కానీ నోటిఫికేషన్ కానీ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫీజు తీసుకుంటుంది అనుకుంటావు. కాదు మామ, అది తీసుకునేది నీ లైఫ్ని, నీ టైంని. నీ ఎగ్జామ్ ఫీజు అయినా రీఫండ్ వస్తుందేమో కానీ కోల్పోయిన టైం మాత్రం రీఫండ్ రాదు మామ. అంతెందుకు మామ, నీ ఫ్రెండ్స్ కానీ నీ నైబర్స్ కానీ నేను ఎప్పుడు కలిసినా అరే జాబ్ వచ్చిందా అని అడుగుతారే కానీ అరే ఎలా ఉన్నావు అని అడగరు. ఎందుకంటే నువ్వు మెంటల్గా, ఎమోషనల్గా ఎంత ఫీల్ అవుతావు, ఎంత స్ట్రగుల్ అవుతావు ఎవరికీ తెలీదు. అది నువ్వు ఒక్కడవే ఫేస్ చేయాలి మామ. అందరూ కాంపిటేటివ్లో మెయిన్ సబ్జెక్టు మ్యాథ్స్, జీకే అనుకుంటావు. కాదు మామ, లోన్లీనెస్, ఫెయిల్యూర్స్, నువ్వు ఇవే పాస్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే లోన్లీనెస్ని, ఫియర్ని పాస్ అవుతావో అప్పుడే నీకు జాబ్ వస్తుంది మామ. ఈ స్టేజెస్ అన్ని దాటే లోపు నీకు సరదా తీరిపోద్ది మామ. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను 4 years కాంపిటేటివ్లో ఉన్నాను. నేను చాలా స్కామ్స్ చూసాను, చాలా పేపర్ సెట్టింగ్లు చూసాను. మా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు. లేదా నార్త్లో కొన్ని వీడియోస్ వచ్చాయి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు. ఎలా అంటే సెంటర్ని కొనేసేవారు, మొత్తం అంతా చూసి కాపీ కొట్టుకునేవారు. ఇంకొన్ని డాక్యుమెంట్స్లో అందరూ ఒకే సెంటర్లో వాళ్ళ లిస్ట్లో పేరు వచ్చేది. ఇంకా చాలా జాబ్స్ అయితే 10 లక్షలని 15 లక్షలని కొనేసేవారు. ఇవన్నీ చూసాక నాకు జాబ్ వస్తుందా అని ఒక డౌట్ నాకు వచ్చింది.
కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు మామ. ఎందుకంటే నాకు ఈ రియాలిటీ ఇవేమి తెలియదు. ఇలా ఉంటది అని నేను తెలీదు. నేను జస్ట్ దిగిపోయాను అంతే. ఏదైతే అదే అవుతుంది నేను ముందుగా ఉన్నాను. నాలాగే చాలా మంది ఉండిపోతారు. కానీ నాలాగే చాలా మందికి జాబ్ వస్తుందా అంటే రాదు. వాళ్ళు ఇంకా ముందుగా ఉండిపోతారు అంతే. వాళ్ళు చాలా కోల్పోతారు మామ. అందుకే నేను చెప్తాను ఎప్పుడు రియాలిటీ చెక్ చేసుకో. నువ్వు ఎంత టైం ఇస్తావో డిసైడ్ చేసుకో. ఇప్పుడు నువ్వు 3 years పెట్టుకున్నావా, 3 years ఉండు. ఎక్కువ సంవత్సరాలు ఉండక. ఎందుకు ఉండాలి అని క్వశ్చన్ చేసుకో. నీకు ఒక జాబ్ రావట్లేదు, నీకు ఒక ఇది రావట్లేదు అంటే దానికి కావాల్సిన ప్రయత్నం నువ్వు ఇస్తున్నావా లేదా? సరే ఇస్తున్నావు, అయినా సరే అవ్వలేదు అంటే నువ్వు బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి మామ. ఆబ్వియస్లీ నేను ఇప్పుడు దాకా కాంపిటేటివ్ ఎప్పుడు బ్యాకప్ ప్లాన్ పెట్టుకోలేదు. కానీ నేను మాత్రం ప్రతి ఒక్కరికి బ్యాకప్ ప్లాన్ పెట్టుకోమని చెప్తాను మామ. ఎందుకంటే కోల్పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు మా పలానా వాడు 10 లక్షలు ఎత్తే సెట్ చేసేద్దాడంట, ఇల్లు 20 లక్షలు ఎత్తే సెట్ చేసేద్దాడంట, అప్పు చేసైనా సరే ఇచ్చేస్తాను మావా అనుకుని ఉంటారు. లైక్ వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు మామ. ఇక్కడ అర్థం కానిది ఏంటి అంటే ఇప్పుడు కరప్షన్ ఉందా అంటే ఉంటది, సెట్టింగ్ అవుతాయి అంటే అవుతాయి, అవ్వాల్సినవి ఎప్పుడైనా అవుతాయి. ఇప్పుడు ఒకటికి సెట్టింగ్ జాబ్ వచ్చింది అంటే మనకు రాదు అనేసి, కానీ నువ్వు దాన్ని ఆపగలవా అంటే ఆపలేవు. నువ్వు చేయగలిగిందల్లా నువ్వు ఆ రూట్ లో వెళ్లకుండా హానెస్ట్ గా ప్రిపేర్ అవ్వడం మాత్రమే. దానికి ఫలితం ఏంటి? సెట్టింగ్ చేసిన వాళ్ళకి జాబ్ అవుతుంది. కానీ అది హై లెవెల్ సెట్టింగ్ ఉంటుంది, అదంతా వేరే కథ. వస్తుందా రాదా, సెట్టింగ్ చేసి కూడా జాబ్ రాలేని వాళ్ళు ఉన్నారు. కానీ అలా నమ్ముకొని ఉండడం కరెక్ట్ అంటే కాదు. నువ్వు చేయగలిగిందల్లా ప్రిపేర్ అవ్వడం. సెట్టింగ్లు ఇవి అవి ఏమి కాకుండా నువ్వు పెయిన్ తీసుకో, నువ్వు ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయి, నువ్వు ప్రిపేర్ అవ్వు. అయితే ఓకే, అవ్వలేదా నీ లైఫ్ ఉంది, దాన్ని చూసుకో. ఇంకొంతమంది ఎంత మొండిగా ఉండిపోతారంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాక వాళ్ళు ఎందుకు బయటకు రారు అంటే, వాళ్ళు బయటకు వచ్చేస్తే అందరూ అడుగుతారు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాడరా అని చెప్పి ఖాళీగా తిరుగుతున్నాడరా అని అనుకుంటారు. ఏమో అని చెప్పి వాడు కాంపిటేటివ్ లోనే ఉంటాడు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారో మనకి ఎందుకు, మనకు అవుతుందా లేదా, నా లైఫ్ వేస్ట్ అవుతుందా లేదా అని క్వశ్చన్ చేసుకోవాల్సింది నేనే కదా. సో అది క్వశ్చన్ చేసుకోరు చాలా మంది. ఇలాంటి ఒక ఈగో ఫీలింగ్ ఉందని కూడా వాళ్ళు నోటీస్ చేయరు. అలా ఉండిపోదాం జాబ్ వస్తుందిలే అనుకుంటారు. ఆ తర్వాత జాబ్ రాకపోతే ఏదో ఒక చిన్న పనిలో జాయిన్ అయిపోతారు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రాకపోయినా, వేకెన్సీలు తక్కువ వచ్చినా, కరోనా లాంటిది వచ్చి ఏజ్ లిమిట్ పెంచకపోయినా, లేదా కోర్టు కేసులు పడి డిలే అయిపోయినా, రిక్రూట్మెంట్ క్యాన్సిల్ అయిపోయినా, పేపర్ లీక్ అయిపోయినా, ఎగ్జామ్ స్కామ్ అయిపోయినా, లేదా 10 లక్షలకు 20 లక్షలకు సెట్టింగ్ అయిపోయినా సరే, ఇవన్నిటిని నువ్వు తట్టుకొని నిలబడతావు అని అనుకుంటేనే కాంపిటేటివ్ ఉండవు. రియాలిటీస్ అన్నింటినీ నేను ఎందుకు క్వశ్చన్ చేసుకోమంటున్నాను అంటే 199 మందిలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి. లేదు నువ్వు ఆ ఒక్కడిని అవుతానని ప్రూవ్ చేసే గట్స్ నీకు ఉంటే ప్రిపేర్ అవ్వు, కానీ టైం పెట్టుకో. ఆ టైంలోనే జాబ్ కొడితే కొట్టు. నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ ఎర్నింగ్ మావా. సో నీ బ్యాకప్ స్కిల్ పెట్టుకో. నీ కాంపిటేటివ్ కాకుండా నీకు వేరే లైఫ్ ఉంది అని నువ్వు గుర్తు చేసుకో. సో దానిలోనే సస్టైన్ అవ్వు మావా. ఇదే లైఫ్ కాదు, చాలా మంది ఇదే లైఫ్ అనుకుంటారు. ఇవన్నిటిని ఫేస్ చేసి రియాలిటీస్ అన్నిటిని క్వశ్చన్ చేసుకొని నీకు నువ్వు ఎప్పుడైతే బెటర్ అవుతావో అప్పుడే బాగుపడతాము. లేదా అవ్వదు, జాబ్ రాదు, నువ్వు ఒక ఫెయిలియర్ గానే మిగిలిపోతావు. ఎందుకు ఫెయిలియర్ గా ఉండిపోతావు అంటే నువ్వు కాంపిటేటివ్ ఒకటే లైఫ్ అనుకుంటావు కాబట్టి. అది కాకుండా ఇంకా ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటావు అప్పుడే నిజంగా బాగుపడతావు. ఈ వీడియోని నేను డిమోటివేట్ చేసిన, డిస్కరేజ్ చేసిన, భయపెట్టిన, బాధ పెట్టిన, ఐఎమ్ సారీ. ఎందుకంటే ఈ వీడియోలో నా మెయిన్ ఉద్దేశం మొత్తం నిన్ను డిమోటివేట్ చేసి, డిస్కరేజ్ చేసి, భయపెట్టి, బాధ పెట్టి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలనుకోవడమే. అంతే. సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుంది కదా, మనోజ్ అని. సైన్ ఆఫ్.